చిరంజీవి క్యారియర్ తొలినాళ్లలోని స్నేహితులు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా? చిరంజీవి తెలుగు చలనచిత్ర రంగంలో అగ్రస్థానాన్ని సంపాదించుకునే వారిలో ఒకరు. తెలుగు సినీ చరిత్రలో ఆయనకంటూ కొన్ని పేజీలే ఉన్నాయి. అలాంటి చిరంజీవి క్యారియర్ ప్రారంభంలో ఆయన స్నేహితులు ఎవరు అన్న విషయాలు చాలామందికి తెలియకపోవచ్చు. కొణిదెల శివశంకర ప్రసాద్. మన చిరంజీవి ఇండస్ట్రీలో ప్రవేశించి మెగాస్టార్గా మారే క్రమంలో ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు. ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా కేవలం స్వయం కృషినే నమ్ముకుని అగ్ర హీరోగా అవతరించడం వెనుక ఎన్నో నిద్రలేని రాత్రులు ఉన్నాయి. కాళ్లరిగేలా సినీ స్టూడియోల చుట్టూ తిరిగిన నేపథ్యం ఉంది. చదువుకునే రోజుల నుంచి నటనపై ఆసక్తి పెంచుకున్న శివశంకర వరప్రసాద్ సినీ ఫీల్డ్లోకి వెళతానంటే ఇంటిలో వాళ్ళు ఒప్పుకోరని భావించి తండ్రికి అబద్ధం చెప్పి చెన్నపట్నం చేరుకున్నారు. మద్రాసులో మకాం పెట్టిన తర్వాత గాని సినిమాల్లో అవకాశాలు రావడం అంత తేలిక కాదని అర్థమైంది. అప్పట్లో తనలాగే సినిమాల్లో నటించాలని మద్రాసు చేరుకున్న సుధాకర్, హరిప్రసాద్లతో కలిసి టీ నగర్లోని విజయ రాఘవాచారి రోడ్డులో ఓ పెంట్ హౌస్ను అద్దెకు తీసుకున్నారు. అదే ఇంటిలో సినీ దిగ్గజాలు ఎన్టీఆర్, ఎస్వి రంగారావు కూడా నివాసం ఉండేవారట. వారిలాగే తాను కూడా సినిమాల్లో నటించి పేరు తెచ్చుకోవాలని చిరంజీవి కలలు కనేవారట. ఒకే రూమ్లో ఉండే చిరంజీవి, సుధాకర్, హరిప్రసాదులు పగలంతా అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగి రాత్రికి ఇంటికి చేరుకునేవారట. హరిప్రసాద్ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెస్తే సుధాకర్ కూర, చిరంజీవి అన్నం వండేవారట. ఇలా ముగ్గురు పనుల్ని పంచుకుని కలిసికట్టుగానే సినిమా అవకాశాల కోసం కాళ్లరిగేలా స్టూడియోల చుట్టూ ప్రదక్షిణలు చేసేవారట. ఇంటిలో వారు పంపిన డబ్బు చాలకపోవడంతో ముగ్గురు ఎన్నో ఇబ్బందులు పడేవారు. ఇలా ఎన్నో రోజులు గడిచిన తరువాత ముందుగా సుధాకర్కు బ్రేక్ వచ్చింది. తమిళ సినిమాల్లో సుధాకర్ వరుసపెట్టి హీరోగా సినిమాలు చేశారు. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో గ్రేట్ కమెడియన్గా స్థిరపడ్డారు. శివరంజని తదితర సినిమాల్లో చేసిన హరిప్రసాద్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెటిల్ అయ్యారు. శివశంకర వరప్రసాద్ మాత్రం మెగాస్టార్గా అవతారం ఎత్తి ఇప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో మహారాజుగా వెలుగొందుతున్నారు. ఈ ముగ్గురు మిత్రులు తర్వాత అప్పుడప్పుడు కలిసిన వారి మధ్య క్యారియర్ తొలి రోజుల నాటి చనువు, ఆప్యాయతలు మాత్రం లేవు. ఈ మధ్య కాలంలో ముగ్గురు కలిసిన సందర్భాలు కూడా లేవు. ముగ్గురు మిత్రుల్లో చిరంజీవి స్థానం ఏమిటో ఎవరూ చెప్పనక్కర్లేదు. ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన చిరంజీవి ఇప్పుడు ఎలా ఉంటున్నారని మిగిలిన ఇద్దరిని అడిగితే ఆయనలో కొంత మార్పు వచ్చిన మాట వాస్తవమేనని చెబుతారు. చిరంజీవి స్వతహాగా చాలా మంచి వ్యక్తి అని, అయితే చుట్టూ ఉన్న వ్యక్తులు ఆయనను తమతో కలవకుండా చేస్తున్నారని అంటున్నారు. ఏది ఏమైనా చిరంజీవి ఓ మంచి స్నేహితుడని సుధాకర్ చెబుతున్నారు. తాను ఆపదలో ఉన్నప్పుడు చిరంజీవి ఆదుకున్న విషయాన్ని సుధాకర్ గుర్తు చేస్తుంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.